హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. తోటకూరే కానీ స్కిప్ చేయబాకండి, వీడియో మొత్తం చూడండి ఒకసారి. చాలా ఈ కార్తీక మాసంలో కదా లివర్ తినలేమనుకోకండి. ఇలా వెజ్తో లివర్ ఫ్రై ఎలా తయారు చేసినా చూడండి. లెంతీగా ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి. ఏమిలా ఫస్ట్ తోటకూరని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని ఒక గిన్నెలో శుభ్రంగా ఉడకపెట్టేసేయాలి. ఉడకపెట్టిన దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని శనగపిండి, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ఇడ్లీ స్టాండ్తో మనం స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ ఎంతసేపు స్టీమ్ చేస్తామో అంతసేపే పట్టింది టైము, ఒక 20 మినిట్స్. గీ రాయండి, గీ రాసి దానిపైన తోటకూర పెట్టేసుకోండి. తోటకూర ఇలాగ పెట్టేసుకుని 20 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత తిండి. వెంటనే తీస్తే అవి ముక్కలు అయిపోతాయి. చల్లారిన తర్వాత బాగా అప్పుడు తీసి ఇలాగ లివర్ పీసులాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ఆయిల్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇక దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, 3 టేబుల్ స్పూన్ పట్టిద్ది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ లివర్ పీసులాగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. దీన్ని వెంటనే కదపకుండా మనం 1 మినిట్ అయిన తర్వాత ఇటు అటు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ తోటకూర తినడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీంట్లో బాగా బ్లడ్ బాగా పడుద్ది. ఇది తినడం వల్ల మనం వారంలో 2-3 టైమ్స్ కంపల్సరీ తినాలి. తోటకూరలో చాలా విటమిన్సే ఉన్నాయి. సోడియం, పొటాషియం, ఐరన్ చాలా ఉన్నాయి దీంట్లో. చెప్పుకోవాలి కానీ వీడియో కూడా సరిపోదు, అన్ని విటమిన్స్ ఉన్నాయి. తోటకూర ఇలాగా స్లోగా వేపుకోండి, లేకపోతే చిదురైపోతాయి మొత్తం. స్లోగా వేపుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా పిల్లలైతే నిజంగానే లివర్ ఫ్రై అనుకున్నారు. పెద్ద పాప అయితే మటన్ లివర్ ఫ్రై అనుకుంది, చిన్న పాప అయితే చికెన్ లివర్ ఫ్రై అనుకున్నారు. అంత టేస్టీగా వచ్చింది. పిల్లలు తోటకూర తినమంటే తినరు. ఇలాగ చేసి పెట్టారనుకో చక్కగా తినేస్తారు వాళ్ళు. ఇప్పుడు టమాటా, జీడిపప్పు ఏం లేదు, 5 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని టమాటా, జీడిపప్పు ప్యూరీ లాగా చేసుకుని దీంట్లో బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాతే మనం ఉప్పు, కారం, ధనియాల పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాతే మనకు అప్పుడు ఫ్రైలాగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవద్దు. మాకు ఫ్రైలాగా అవసరం లేదంటే కొద్దిగా వాటర్ ఎక్కువే పోసుకోండి, గ్రేవీ కర్రీలాగా వస్తుంది. మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ లివర్ని దీంట్లో వేసేసుకోవాలి. మనకి ఇప్పుడు ఉప్పు, కారం అంతా ఈ లివర్స్కి బాగా పట్టుద్ది. పట్టిన తర్వాతే అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ముందుగానే పోసేసుకున్నామనుకో టేస్ట్ రాదు, అంత రాదు టేస్ట్. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం తగినంత వాటర్ పోసుకోవాలి. ఇలాగ ఫ్రైలాగా ఉంచేసుకోవాలనుకుంటే మనం సాంబార్లోకి సాంబార్ అవి వండుకున్నప్పుడు ఇలాగ లివర్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు గ్రేవీ కర్రీలా కావాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకుని బాగా నూనె తేరేదాకా బాగా మగ్గనివ్వండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నిజంగానే లివర్ అనుకుని చక్కగా తినేసేసారు వాళ్ళు. ఇంకంతే బాగా మరగనిచ్చేసి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత కట్టేసుకోవడమే. చూస్తే అచ్చం లివర్ లాగానే ఉంది. ప్లీజ్ లైక్